హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను గిట్‌హబ్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను వాట్ ఈస్ గిట్ అండ్ కమిట్స్ అండ్ ట్రాకింగ్ ఎలా చేయాలో అవన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో నేను గిట్‌హబ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ గిట్‌హబ్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఓకే, ఒక టీం ఉన్నారనమాట. సో యూజర్ ఏ అండ్ యూజర్ బి, ఓకే, వాళ్ళిద్దరూ ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, లెట్స్ సే సో ఈ యూజర్ ఏ అనమాట. దెన్ ఇది యూజర్ ఏ లోకల్ సిస్టమ్, లోకల్ మిషన్. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఈ యూజర్ ఏ తన లోకల్ సిస్టంలో ఒక కోడ్ రాసుకున్నాడు. సంథింగ్ ఇలా కోడ్ రాసుకున్నాడు. దెన్ ఇప్పుడు ఏదైతే కోడ్ రాశాడో యూజర్ ఏ ఏదైతే కోడ్ రాశాడో ఆ కోడ్ని యూజర్ బికి పంపించాలి. సో దట్ ఇఫ్ యూజర్ బి వాంట్స్ టు ఎనీ మోడిఫికేషన్ డన్, హీ కెన్ డన్. ఓకేనా, ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే ఇఫ్ హీ వాంట్స్ టు డూ సమ్ మోడిఫికేషన్, సో హీ కెన్ చేంజ్. ఆర్ ఏమైనా ఫ్యూచర్స్ని యాడ్ చేయాలనుకుంటే యూజర్ బి యాడ్ చేయాలి. ఓకేనా, సో దానికి యూజర్ ఏ ఆ కోడ్ని యూజర్ బికి పంపించాలి కదా. సో ఎలా పంపిస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకల్ సిస్టమ్ లెట్ మీ క్రియేట్. ఓకేనా, ఇది యూజర్ బి. ఓకేనా, ఇది యూజర్ బి అనమాట. సో ఇప్పుడు ఈ యూజర్ ఏ ఏదైతే కోడ్ రాశాడో అది యూజర్ బికి కావాలి. ఎలా పంపిస్తారు? సి, ఇఫ్ అట్ ఆల్ అది ఒకవేళ చిన్న కోడ్ అయితే వీ కెన్ కాపీ ఇట్ అండ్ షేర్ త్రూ సమ్ ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ ఆర్ సమ్ ఎనీథింగ్. ఓకేనా, ఓకే. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎంబీఎస్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ 500 ఆర్ జీబీస్లో కూడా ఉంటాయి. మనము అలాంటి ఫైల్స్ని షేర్ చేయలేం కదా. సో ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే యూజింగ్ ద పెన్ డ్రైవ్. ఓకేనా, యూజింగ్ ద పెన్ డ్రైవ్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏ పెన్ డ్రైవ్ తీసుకుని ఆ కోడ్ని ఏదైతే కోడ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఆ పెన్ డ్రైవ్లోకి కాపీ చేశాడు. యూజర్ ఏ పెన్ డ్రైవ్ తీసుకుని ఆ పెన్ డ్రైవ్లోకి ఏదైతే కోడ్ ఉందో సో అది కాపీ చేశాడు. సో కాపీ చేసిన దాన్ని యూజర్ బికి ఇచ్చాడు. దెన్ యూజర్ బి ఏం చేశాడు? ఓకే, ఆ కోడ్ని అగైన్ యూజర్ బి కాపీ చేసుకున్నాడు తన లోకల్ సిస్టంలోకి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ యూజర్ బి కొన్ని చేంజెస్ చేశాడు కోడ్లో. ఓకేనా, సంథింగ్ లైక్ బగ్స్ ఏమైనా రేజ్ అయి ఉంటే ఒకవేళ అట్లాంటి ఏమైనా కొన్ని ఏంటంటే ఇష్యూస్ని రిసాల్వ్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఏదైతే యూజర్ బి చేంజెస్ చేశాడో సో అవి యూజర్ ఏకి కావాలి. సో అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, యూజర్ బి తన ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్లోకి అగైన్ ఈ ఫైల్స్ని కాపీ చేసి అగైన్ ఇట్ విల్ గివ్ టు యూజర్ ఏకి ఇస్తాడు. యూజర్ ఏ ఏం చేస్తాడు, అగైన్ ఫైల్స్ని కాపీ చేసుకుని సో అలా ఏంటంటే సింక్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, ఇద్దరి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూజర్ ఏ ఒక లొకేషన్లో ఉన్నారు, యూజర్ బి ఇంకో లొకేషన్ ఉన్నారు. యూజర్ ఏ ఏమో లెట్స్ కన్సిడర్ విజయవాడలో ఉన్నారు, యూజర్ బి ఏమో హైదరాబాద్లో ఉన్నారు. సో ఇలాంటి సినారియోలో మనకి ఏంటంటే పెన్ డ్రైవ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవ్వదు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఎలా కాపీ చేసుకోగలడు యూజర్ ఏ ఏదైతే కోడ్ చేశాడో అది యూజర్ బిలోకి ఎలా కాపీ చేసుకోగలడు? సో దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ సింగిల్ సోర్స్ ట్రూత్ అన్నమాట. ఓకేనా, సింగిల్ సోర్స్ ట్రూత్. సో ఇదేంటంటే సింగిల్ సోర్స్ ట్రూత్ అంటే ఒక్క రిమోట్ సర్వర్ క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకేనా, లెట్స్ సే ఒక్క రిమోట్ సర్వర్ క్రియేట్ చేసుకుంటాం. లెట్ మీ రైట్ ఇట్ హియర్. టెక్స్ట్. ఒక రిమోట్ సర్వర్ని క్రియేట్ చేసుకుంటాం. రిమోట్ సర్వర్ అంటే ఏం లేదండి, ఇట్స్ ఆల్సో లైక్ ఏ మిషన్ అనమాట. అంటే సేమ్ మన లోకల్ మిషన్ లాగానే
సో ఇది కూడా మన లోకల్ మిషన్ లాగానే. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏదైతే కోడ్ని రాసుకున్నానో, ఓకేనా, ఒక రిమోట్ సర్వర్ తీసుకున్నాను. ఏదైతే కోడ్ని రాసుకున్నానో ఆ కోడ్ని, ఓకేనా, ఆ కోడ్ని ఈ రిమోట్ సర్వర్లోకి పంపిస్తారు. ఓకేనా. తర్వాత ఈ యూజర్ బి ఏం చేస్తాడు, ఈ రిమోట్ సర్వర్లో నుంచి ఈ కోడ్ని తెచ్చుకుంటాడు. ఓకేనా. సో తర్వాత మళ్ళీ ఇఫ్ ఎట్ ఆల్ యూజర్ బి ఏమైనా చేంజెస్ చేస్తే అవి చేంజెస్ చేసినవి మళ్ళీ ఈ రిమోట్ సర్వర్లకి పంపించుకుంటాడు. ఓకేనా, కోడ్ని. దెన్ యూజర్ ఏం చేస్తాడు, ఈ రిమోట్ సర్వర్లో నుంచి కోడ్ని తెచ్చుకుంటాడు. ఓకేనా. సో ఈ రిమోట్ సర్వర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే గిట్హబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకేనా. గిట్హబ్ వాళ్ళు మనకి ఇట్లాంటి రిమోట్ సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో దాట్ మనం ఏంటంటే యూజింగ్ ద గిట్, ఓకేనా, యూజింగ్ ద గిట్ వేర్ వీ కెన్ పుష్ ద కోడ్, ఓకేనా, వీ కెన్ పుష్ ద కోడ్ ఫ్రమ్ అవర్ లోకల్ సిస్టమ్. ఓకేనా. మన లోకల్ సిస్టమ్ నుంచి మనము ఈ రిమోట్ సర్వర్లోకి పుష్ చేయొచ్చు. పుష్ చేసిన తర్వాత ఈ యూజర్ బి ఎవరైతే ఉన్నారో, ఈ యూజర్ బి ఎవరైతే ఉన్నారో ఆ రిమోట్ సర్వర్ నుంచి పుల్ చేసుకుంటాడు. పుల్ అంటే లైక్ గెట్ అనమాట. ఓకేనా. సో ఇలా చేస్తారనమాట. ఈ పుల్ కూడా ఎలా చేస్తాడు, యూజింగ్ ద గిట్ అనమాట. ఓకేనా. సో యూజింగ్ ద గిట్ వీ కెన్ పుష్ అవర్ కోడ్ అండ్ యూజింగ్ ద గిట్ వీ కెన్ పుల్ అవర్ కోడ్. ఓకేనా, వీ కెన్ గెట్ అవర్ కోడ్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ కూడా గిట్ ఉండాలి. ఓకేనా, రిమోట్ సర్వర్లో కూడా గిట్ ఉండాలి. సో దట్ ఏంటంటే బోత్ యూజర్స్ ఇండిపెండెంట్లీ కెన్ వర్క్ అండ్ దే కెన్ మేక్ ద కన్సిస్టెన్సీ. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇద్దరు సింక్ చేసుకోవచ్చు కోడ్ని ఇలా చేయటం వల్ల. ఓకేనా. ఈ రిమోట్ సర్వర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇట్ విల్ ప్రొవైడెడ్ బై ద గిట్హబ్ అనమాట. ఓకేనా, గిట్హబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో గిట్హబ్ యూస్ చేసుకొని మనం సర్వర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ వేర్ వీ కెన్ పుష్ అవర్ కోడ్ అండ్ అదర్ యూజర్స్ క్యాన్ పుల్ అవర్ కోడ్ అనమాట. ఓకేనా, టు సింక్. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇలాంటి రిమోట్ సర్వర్స్ని లైక్ ఏంటంటే రిమోట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ వచ్చేసి గిట్ హబ్ అనమాట. గిట్ ల్యాబ్ కూడా ఉంది అండ్ బిట్ బకెట్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకేనా, రిమోట్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం గిట్ హబ్ ఓపెన్ చేద్దాం. ఓకే. సో మీరు గిట్ హబ్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఉండండి. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి రిపాజిటరీస్లోకి వెళ్ళండి. ఓకే. తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా, న్యూ రిపాజిటరీ. క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. సో ఈ రిపాజిటరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే మనకేంటి నేనేం చెప్పాను, గిట్ హబ్ వాళ్ళు మనకి ఒక సర్వర్ లాగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఒక సర్వర్, రిమోట్ సర్వర్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఈ రిమోట్ సర్వర్లో చాలా ఫైల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇన్ ద సెన్స్ దే ఆర్ రిపాజిటరీస్. ఇవన్నీ రిపాజిటరీస్ అనమాట. ఈ సర్వర్లో రిపాజిటరీస్ ఉంటాయి. రిపాజిటరీస్ అంటే ఏంటంటే వేర్ అవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్. ఓకేనా. ఈ రిపాజిటరీలో ప్రాజెక్ట్ ఫైల్స్ అనేది స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా, ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం గిట్ హబ్ అనేది క్రియేట్ చేసుకుంటామో మనకి ఏంటంటే రిమోట్ సర్వర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏంటి, రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, మనం రిపాజిటరీస్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ రిపాజిటరీస్ని ఈ రిపాజిటరీస్ లోపల ఏముంటాయి, ప్రాజెక్ట్ ఫైల్స్ అనేది ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే రిపాజిటరీ నేమ్ అనివ్వాలి. ఐ ఆమ్ గివింగ్ సమ్ శాంపిల్ రెపో. ఓకే,
సో ఇప్పుడు నేనేం చేశాను, ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. దెన్ దాని పేరేంటి, శాంపుల్ రిపో అని ఇచ్చాను. ఓకేనా, ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను, దాని పేరేంటి, శాంపుల్ రిపో. ఓకే ఫైన్. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గివ్ ద సమ్ డిస్క్రిప్షన్ అబౌట్ దట్ రిపాజిటరీ, యూ కెన్ గివ్ అనమాట. ఓకేనా, మీరు ఏమైనా ఆ రిపాజిటరీ గురించి ఏమైనా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. మీరు ఏదైతే రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నారో అది అందరూ యూజ్ చేసుకోవచ్చా, ఇన్ ద సెన్స్ ఏదైతే రిపాజిటరీలో ఫైల్స్ ఉన్నాయో అవి అందరు యాక్సెస్ చేసుకోవచ్చా లేదా. ఇఫ్ అట్ ఆల్ యూ అనేబుల్ ద పబ్లిక్, ఏంటంటే మీరు ఒకవేళ ఈ రిపాజిటరీ పబ్లిక్ లో పెడితే ఏంటంటే ఆల్ ద డెవలపర్స్ కెన్ యాక్సెస్ యువర్ రిపాజిటరీ. ఇన్ ద సెన్స్ యాక్సెస్ అంటే మొత్తం కోడ్ని ఏం మాడిఫై చేయరు, బట్ ఏంటంటే మీ కోడ్ని లైక్ డౌన్లోడ్ చేసుకుని ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రైవేట్ని అనేబుల్ చేస్తే సో దట్ ఏంటంటే ఎవరు చూడలేరు, ఓన్లీ మీకు మాత్రమే కనిపించింది ఆ రిపాజిటరీ, ఎవరికి కనిపించదు, అదర్ డెవలపర్స్కి కనిపించదు. పబ్లిక్లో పెడితేనే అదర్ డెవలపర్స్ కనిపించింది, సో దట్ దే కెన్ యూజ్ యువర్ కోడ్ అనమాట. ఓకేనా, దెన్ క్రియేట్ రిపాజిటరీ. ఫైన్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా, లెట్ మీ కాపీ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఏంటిదని ఆ లింక్. ఓకే ఫైన్. టెక్స్ట్ యా. ఇప్పుడు నాకు ఈ రిపాజిటరీ క్రియేట్ చేయగానే ఒక లింక్ వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నా సర్వర్ అడ్రస్. ఓకేనా, github.com/abi12311 ఉంది కదా, సో ఇది నా సర్వర్ అడ్రస్. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది నా రిపాజిటరీ అడ్రస్. ఓకేనా, నా రిపాజిటరీ అడ్రస్ అంటే దీని అడ్రస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నా సర్వర్ అడ్రస్. ఓకేనా, అంటే నా రిపాజిటరీస్ అన్నీ చూసుకోవచ్చు ఎప్పుడైతే నేను ఆ లింక్ ఓపెన్ చేశాను. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ చేస్తే ఓన్లీ పర్టికులర్ రిపాజిటరీ ఏదైతే శాంపుల్ రిపో అని ఉందో ఆ రిపాజిటరీ మాత్రమే నేను చూసుకోగలను. ఓకేనా, సో దాట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కమాండ్స్ ఇచ్చింది ఇక్కడ మనకి. సో ఈ కమాండ్స్ని యూజ్ చేసుకొని మనము ఈ రిమోట్ సర్వర్లోకి పుష్ చేయాలన్నమాట. సో అది ఎవరైనా చెప్తాను. విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, మీకు క్లియర్. సో మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని కమిట్స్ చేసాం. ఓకేనా, git log -1 లైన్. ఓకేనా, సో నేనేంటి కొన్ని కమిట్స్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏదైతే కమిట్స్ చేశానో ఆ కమిట్స్ని నేను గిట్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. ఓకేనా, సో ఎలా పుష్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏదైతే పుష్ చేయాలనుకుంటున్నానో, ఓకేనా, ఇప్పుడు నేను నా లోకల్ మిషన్లో కోడ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ రిమోట్ సర్వర్లోకి పుష్ చేయాలి. రిమోట్ సర్వర్ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా, బట్ నా లోకల్ సిస్టమ్ నుంచి ఆ రిమోట్ సర్వర్కి కనెక్షన్ లేదు. సో టు డూ ద కనెక్షన్ we will use the command git remote. ఓకేనా, git remote add అండ్ నా రిమోట్ సర్వర్ నేమ్ ఇస్తాను. ఓకేనా, ఒరిజిన్. దెన్ ఇప్పుడు ఈ రిపాజిటరీ కనెక్ట్ అవుతాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా లోకల్ మిషన్లో కోడ్ ఉంది. ఓకేనా, ఈ కోడ్ని నేను ఈ రిమోట్ సర్వర్లోకి పంపించాలి. సో ఎలా పంపిస్తాను, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ కావాలి కదా, సో దట్ గిట్ రిమోట్ యాడ్ అని, దెన్ ఈ సర్వర్కి ఒక నేమ్ ఇచ్చుకున్నా, ఒరిజిన్ అని. ఓకేనా, ఒరిజిన్ అని ఇచ్చి దెన్ ఆ సర్వర్ అడ్రస్ ఇస్తున్నా. ఓకేనా, సో ఇక్కడ నాకు అడ్రస్ ఇచ్చింది. దెన్ ఇక్కడ నేను కాపీ చేశాను. ఫైన్. ఇప్పుడు గిట్ రిమోట్ అని టైప్ చేయండి. ఒరిజిన్ వచ్చింది. ఒరిజిన్ అంటే నా సర్వర్ పేరు. ఓకేనా, నా సర్వర్ పేరు ఒరిజిన్ అంటే నా రిమోట్ సర్వర్ పేరు అనమాట. ఓకేనా, నౌ ఇప్పుడు ఏంటంటే
ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నా అండ్ నా లోకల్ మిషన్ నుంచి ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, ఫైన్. ఇక్కడ చూస్తే గిట్ బ్రాంచ్ అని ఉంది కదా, నేను ఈ గిట్ బ్రాంచ్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ జస్ట్ మామూలుగా గిట్ బ్రాంచ్ అని నొక్కుతున్నా. సో మెయిన్ అని ఉంది. ఓకే, ఫైన్. ఇక్కడ నేను లాగ్స్ చేసిన మెయిన్ అనే ఉంది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేంటి పుష్ చేస్తాను చూడండి. నేను బ్రాంచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ ఫస్ట్ ఏంటంటే పుషింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. గిట్ పుష్ అని జస్ట్ టైప్ చేయండి. ఓకే, ఫైన్. సి ద కరెంట్ బ్రాంచ్ మెయిన్ హ్యాస్ నో అప్స్ట్రీమ్స్ బ్రాంచ్. ఓకే, టు పుష్ ద కరెంట్ బ్రాంచ్ అండ్ సెట్ ద రిమోట్ హ్యాజ్ అప్స్ట్రీమ్ టు యూజ్. ఓకేనా? సి దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ ఉంది. ఇక్కడ బ్రాంచింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నేనేంటంటే గిట్ పుష్ అంటే ఏం లేదండి, మన సోర్స్ కోడ్ ఏదైతే ఇక్కడ ఉందో సోర్స్ కోడ్, ఆ సోర్స్ కోడ్ని నేను ఈ రిపాజిటరీలోకి పంపిస్తున్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నాకు గిట్ పుష్ అని టైప్ చేయగల ఒక ఎర్రర్ ఏంటంటే ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే, సో ఇట్ వాస్ సేయింగ్ టు పుష్ ద కరెంట్ బ్రాంచ్ అండ్ సెట్ ద రిమోట్ హ్యాజ్ ఎ అప్స్ట్రీమ్ టు యూజ్. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ ఆ బ్రాంచెస్ లేదు. సో దట్ ఏంటంటే ఈ కమాండ్ యూస్ చేయడం వల్ల అక్కడ కూడా సేమ్ అట్లా క్రియేట్ అయిపోయి పుష్ అవుతుంది అనమాట. ఓకేనా? దెన్ ఐ క్లిక్ ఆన్ అంటే ఓకే. సో దట్ ఇప్పుడు ఏంటంటే పుష్ అయిపోయింది. ఏంటంటే మెయిన్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయి అన్నిట్లో పుష్ అయిపోయింది. సో బ్రాంచెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నాకు మెయిన్ బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ దట్ ఆ బ్రాంచ్లోకి ఈ ఫైల్స్ అనేది పుష్ అయిపోయినాయి. ఓకే, ఫైన్. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను, మీకు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ script.js అని చేసుకున్నాను. లెట్స్ కాన్స్ట్ a is equals to 10, then const b is equals to 20, log a plus b. ఓకేనా? సో ఇలా చేశాను. ఇట్ వాస్ అన్ట్రాకింగ్. సో నేను ఏం చేస్తాను, ట్రాకింగ్లో పెట్టుకుంటాను. గిట్ యాడ్ ఏ ఫైల్ అయితే అది మెన్షన్ చేసుకుంటాను. ఫైన్. దెన్ గిట్ కమిట్ -m, దెన్ యాడెడ్ script 5. ఓకేనా? సో ఎంటర్ చేశాను. ఓకే, ఇట్ వాస్ కమిటెడ్. సో ఇప్పుడు నేను ఇందాకట్లాగా చేయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ అనేది నా రిపాజిటరీలో ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇందాక ఏంటంటే ఎగ్జిస్ట్ అయ్యి లేదు కాబట్టి, సో దట్ ఏంటంటే నాకు గిట్ పుష్ అని నొక్కగానే ఎర్రర్ వచ్చింది. ఇట్లా గిట్ పుష్ అని నొక్కగానే నాకు కొంచెం ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఆ మెయిన్ బ్రాంచ్ అనేది నా రిపాజిటరీలో లేదని. ఓకేనా? బ్రాంచెస్ గురించి నేను చెప్తాను. సో దట్ ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ కమాండ్ విషయంగానే నాకు ఏంటంటే బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది మెయిన్ అని. సో దట్ ఇప్పుడు నేను జస్ట్ గిట్ పుష్ అని నొక్కితే చాలండి. గిట్ పుష్. సో ఇప్పుడు ఏంటంటే పుష్ అయిపోయింది. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ హియర్. ఓకే, ఫైన్. ఇక్కడ కమిట్స్ చూసారా? ఏదైతే మనం కమిట్స్ చేసామో ఆ కమిట్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం ఏదైతే కమిట్స్ చేసామో గిట్ లాగ్ 11 సో ఇక్కడ మనం ఏవైతే కమిట్స్ చేసామో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సో గిట్ పుష్ అంటే అర్థమైంది కదా. గిట్ పుష్ అంటే రిపాజిటరీలోకి పుష్ చేయడం అంతే. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేశాను, script.js. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎడిట్ దిస్ ఫైల్, కాన్స్ట్ sum is equals to a plus b. ఓకే, దెన్ లెట్ మీ చేంజ్ టు sum. ఓకేనా? దెన్ ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేశాను కాబట్టి కమిట్స్ చేంజెస్ వేస్తాను. ఓకేనా? దెన్ కమిట్ మెసేజ్. సో ఇందాక మనం ఇక్కడ లోకల్ మిషన్లో ఎలా చేస్తామో కమిట్స్ సేమ్ అలానే ఇక్కడ కూడా. సో కమిట్ చేంజెస్ మీద క్లిక్ చేశాను. దెన్ ఇక్కడ ఏమంటుందంటే మెసేజ్ అడుగుతుంది. లెట్స్ అప్డేటెడ్ script.js. ఓకేనా? సో కమిట్ చేంజెస్ నొక్కుతున్నాను. ఫైన్. ఇప్పుడు నేను ఏంటంటే నా యాక్చువల్ రిపాజిటరీలోకి వెళ్తున్నాను, నావిగేట్ అవుతున్నాను. ఇక్కడ దాకా ఫైన్ కదా.
బట్ ఇక్కడ చూసుకుంటే నా స్క్రిప్ట్ డాట్ జేఎస్లో ఏమైతే ఇక్కడ నేను చేంజెస్ చేశానో అవి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఏవైతే చేంజెస్ చేశానో ఈ రిపాజిటరీలో అవి ఇక్కడికి రిఫ్లెక్ట్ అవ్వాలి నా లోకల్ మిషన్లోకి. సో దట్ వాట్ వీ విల్ డూ మీన్స్ గిట్ పుల్. గిట్ పుల్ అని ఎప్పుడైతే చేస్తానో ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇక్కడ లేవో అవన్నీ ఇక్కడికి తెచ్చేసిద్ది అనమాట. ఓకేనా? ఏవైతే రిపాజిటరీలో ఉన్నాయో అండ్ ఇక్కడ నా లోకల్ మిషన్లో లేవో అవి ఇక్కడికి తెచ్చేస్తుంది అనమాట. ఓకేనా? గిట్ పుల్ వల్ల ఏంటంటే సింక్ చేసిద్ది అనమాట కోడ్ని. ఓకేనా? నా లోకల్ ఇక్కడ రిపాజిటరీ ప్లస్ మళ్ళీ ఇక్కడ రిపాజిటరీ సింక్ చేసిద్ది. ఓకేనా? ఈక్వల్ చేసేసిద్ది. గిట్ పుష్ వల్ల ఏంటి యూజ్? టు పుష్ అవర్ కోడ్. గిట్ పుల్ వల్ల ఏంటిది? టు సింక్ అవర్ కోడ్. ఓకేనా? టు సింక్ అవర్ కోడ్. ఇక్కడ ఏవైతే చేంజెస్ చేసామో సో దట్ ఏంటంటే మనం సింక్ చేసుకోవచ్చు పుల్ కమాండ్ యూజ్ చేసుకొని. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఈ 2 కమాండ్స్ అర్థమైంది కదా, గిట్ పుష్ అండ్ వాట్ ఈస్ గిట్ పుల్. ఓకేనా? సో నేను ఒక రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్పాను, దెన్ పుషింగ్ ఎలా చేయాలో చెప్పాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే రిమోట్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను కదా ఇందాక. గిట్ యాడ్ ఒక రిమోట్ సర్వర్ని క్రియేట్ చేశాం కదా, గిట్ రిమోట్ యాడ్, దెన్ ఆ రిమోట్ సర్వర్కి నేమ్ ఇచ్చాను, దెన్ నా సర్వర్ యూఆర్ఎల్ ఇచ్చాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు బ్రాంచింగ్ అంటే ఏంటి చెప్తాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 యూజర్స్ ఉన్నారు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 యూజర్స్ ఉన్నారండి. ఓకేనా? లెట్స్ సే యూజర్ ఏ. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ యూజర్ కొన్ని కమిట్స్ చేశాడు. ఓకేనా? ఈ యూజరు కోడ్ అనేది రాసుకుతూ చేస్తూ ఉన్నాడు. దెన్ సే యూజర్ బి కూడా ఉన్నాడు. ఓకేనా? సో యూజర్ ఏ, యూజర్ బి ఉన్నాడు. దెన్ యూజర్ ఏ కొన్ని చేంజెస్ చేసుకుంటూ కమిట్స్ చేసుకుంటూ ఉన్నాడు. దెన్ యూజర్ బి కూడా కోడ్ చేసుకుంటూ కమిట్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏ ఏంటి, ఒక లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేసుకుని ఆపరేషన్స్ చేసుకుంటున్నాడు. యూజర్ బి ఏంటి, ఆ లైన్ని చేంజ్ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ బి ఏం చేశాడు, ఆ చేంజెస్ చేసినవన్నీ పుష్ చేశాడు గిట్హబ్లోకి. యూజర్ ఏం చేశాడు, పుల్ చేసుకున్నాడు. సో దట్ ఏంటంటే ఆ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిపోద్ది. ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్స్ట్ ఏజ్ ఈక్వల్స్ 30 ఉంది కదా. సో దీని మీద యూజర్ ఏంటి కొన్ని ఫంక్షన్స్ అంటే ఆపరేషన్స్ చేసుకుంటున్నాడు. ఫంక్షన్ గెట్ ఏ అని సంథింగ్ ఇలా ఫంక్షన్స్ చేసుకుంటున్నాడు. ఓకేనా? సో అంటే ఇట్లా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈజ్ సంథింగ్ లైక్ గ్రేటర్ దెన్ 30 అయితే సంథింగ్ మెసేజ్ కన్సోల్ డాట్ లాగ్ let's say greater else less. యూజర్ ఏం చేశాడంటే కోడ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ దట్ దాన్ని ఏంటంటే పుష్ చేశాడు రిమోట్ సర్వర్లోకి. దెన్ యూజర్ బి ఏం చేశాడు, తన లోకల్ మిషన్లోకి పుష్ చేసుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇదే కోడ్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏ కొన్ని చేంజెస్ చేశాడు. యూజర్ బి పుల్ చేసుకున్నాడు కదా, ఆ పుల్ చేసుకున్న కోడ్లో ఇక్కడ ఏదైతే కోడ్ రాసుకున్నాడో యూజర్ బి తెచ్చుకున్నాడో, సో దాంట్లో కొన్ని చేంజెస్ చేశాడు. ఓకేనా? కొన్ని చేంజెస్ చేశాడు. సో చేంజెస్ చేసిన దాన్ని ఇక్కడ పుష్ చేస్తాడు రిమోట్ సర్వర్లోకి. పుష్ చేయగానే దెన్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏం చేశాడంటే పుల్ చేసుకున్నాడు. పుల్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఆపరేషన్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఓకేనా? సో యూజర్ ఏంటంటే ఒక ఆపరేషన్ చేద్దాం అనుకున్నాడు, బట్ యూజర్ బి చేంజెస్ చేయడం వల్ల ఏంటంటే లెట్స్ సే ఏంటంటే కొన్ని ఏంటంటే డిఫెక్ట్ అయిపోయింది కోడ్, ఈ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? సో ఏంటంటే ఇద్దరు ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి.
ఓకేనా? సో, ఇప్పుడు ఈ కోడ్ యూజర్ బి ఏం చేస్తున్నాడో, యూజర్ ఏ ఏం చేస్తున్నారు, ఇద్దరికి సంబంధం లేనట్టు ఇండిపెండెంట్‌గా చేసుకోవాలంటే వి విల్ యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ బ్రాంచింగ్. ఓకేనా? సో, బ్రాంచింగ్ యూజ్ చేసుకొని ఏంటంటే యూజర్స్ కెన్ వర్క్ ఇండిపెండెంట్‌లీ. ఓకేనా? ఆన్ సోర్స్ కోడ్. ఓకేనా? యూజర్స్ కెన్ వర్క్ ఇండిపెండెంట్‌లీ ఆన్ సోర్స్ కోడ్ బై యూజింగ్ ద బ్రాంచెస్ కాన్సెప్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏ ఉన్నాడు. యూజర్ ఏ బ్రాంచ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అనుకోండి. ఓకేనా? సో, మెయిన్ ఏంటి, కొన్ని చేంజెస్ చేశాడు. ఆ కమిట్స్‌ని దేంట్లోకి పుష్ చేశాడు, మెయిన్‌లో పుష్ చేశాడు. సో, అలా మళ్ళీ ఇంకో కమిట్ చేశాడు. అలా ఇంకో కమిట్ చేశాడు. ఓకేనా? ఇలా కమిట్స్ చేసుకుంటూ ఓన్లీ మెయిన్ బ్రాంచ్‌లోకి పుష్ చేశాడు. ఓకేనా? లెట్ మీ లింక్ ఇట్ టుగెదర్. సో, యూజర్ ఏం చేశాడు, మెయిన్ బ్రాంచ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని ఆ మెయిన్ బ్రాంచ్‌లోకి కమిట్స్ అనేది పుష్ చేశాడు ఇలా. సో, ఇప్పుడు మళ్ళీ యూజర్ బి ఉన్నాడు. ఈ యూజర్ బి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్. ఓకేనా? ఫ్యూచర్ అనే బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నాడు. సో, యూజర్ బి కూడా ఇలా కమిట్స్ చేసుకొని ఈ ఫ్యూచర్స్‌లోకి పుష్ చేసుకున్నాడు. సో దట్ ఏంటంటే ఈ ఏవైతే యూజర్ బి చేంజెస్ చేస్తున్నాడో అవన్నీ మెయిన్ బ్రాంచ్‌లోకి రిఫ్లెక్ట్ అవ్వవు. దేంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి, ఫ్యూచర్స్ అనే దాంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ ఫ్యూచర్స్ అనే దాంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ ఒకే బ్రాంచ్ ఉందనుకోనా, సేమ్ బ్రాంచ్‌లోకి రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఒక బ్రాంచ్ ఉంటే యూజర్ ఏ, యూజర్ బి వర్క్ చేస్తున్నాడు అనుకోని, ఒకే బ్రాంచ్ ఉందనుకోనా, ఇద్దరు ఒకే దాంట్లోకి పుష్ చేస్తారు. సో దట్ ఏంటంటే ఇండిపెండెంట్‌గా వర్క్ చేయలేరు. ఒకవేళ బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఉంటే ఏంటంటే బోత్ కెన్ వర్క్ టుగెదర్. అంటే ఏంటంటే ఇద్దరు ఒకేసారి వర్క్ చేయొచ్చు, బట్ ఇండిపెండెంట్‌గా వర్క్ చేయొచ్చు. యూజర్ ఏ ఏమో మెయిన్ బ్రాంచింగ్‌లో పుష్ చేస్తాడు కమిట్స్‌ని, వెరాజ్ యూజర్ బి దేంట్లో పుష్ చేస్తాడు, ఫ్యూచర్స్ అనే బ్రాంచ్‌లోకి పుష్ చేస్తాడు. సో దట్ దే కెన్ వర్క్ సైమల్టేనియస్లీ బట్ ఇండిపెండెంట్ అనమాట. ఓకేనా? నౌ బ్రాంచింగ్ అంటే అర్థమైంది కదా. సో, బై యూజింగ్ బ్రాంచింగ్ వేర్ యూజర్ ఆర్ డెవలపర్స్ క్యాన్ ఇండిపెండెంట్లీ వర్క్. ఓకేనా? ఇండిపెండెంట్లీ వర్క్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు బ్రాంచింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? సో, బ్రాంచింగ్ ఎలా క్రియేట్ చేయాలంటే గిట్ బ్రాంచ్ అని టైప్ చేయండి. సో, ఇలా టైప్ చేయటం వల్ల మన గిట్ రిపాజిటరీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. అది ఎలా అంటే గిట్ బ్రాంచ్ ఫ్యూచర్స్ అని ఇచ్చాను. ఓకేనా? ఫ్యూచర్ అని ఇచ్చాను. దెన్ ఎంటర్ చేశాను. ఇప్పుడు అగైన్ గిట్ బ్రాంచ్ అని నొక్కుతాను. ఓకే, ఫైన్. ఇక్కడ నాకు 2 బ్రాంచెస్ వచ్చినాయి, ఎఫ్ఈటి అండ్ మెయిన్ అని. ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ లో హైలైట్ అయిందో దట్ వాజ్ ద కరెంట్ బ్రాంచ్. ఓకేనా? ఆ బ్రాంచ్ లో మనం ఉన్నాము. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేశానో అది డిలీట్ చేయాలనుకుంటున్నా. ఎలా డిలీట్ చేయాలి? గిట్ బ్రాంచ్ -d ఇన్ ద సెన్స్ డిలీట్, దెన్ బ్రాంచ్ నేమ్, దెన్ ఎంటర్ చేస్తున్నా. ఆ బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటున్నా. గిట్ బ్రాంచ్ ఇట్స్ అగైన్ ఫీచర్స్ అని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నా. ఓకేనా? సో, బ్రాంచెస్ అని ప్రింట్ చేస్తున్నాను. సో, నా దగ్గర ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అని చూపించింది. సో, కరెంట్ బ్రాంచ్ నేను దేంట్లో ఉన్నానంటే మెయిన్ అనే బ్రాంచ్లో ఉన్నాను. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేంటంటే మెయిన్ నుంచి ఎఫ్ఈటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. మెయిన్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశానో ఆ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. ఎలా అంటే గెట్ చెక్అవుట్, దెన్ ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి ఫ్యూచర్, దెన్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం చూపిస్తుంది, స్విచ్ టు ద ఫ్యూచర్ అనే బ్రాంచ్లోకి చూపిస్తుంది. సో, ఇలా మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను క్రియేట్ చేస్తానో ఆ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా? నేను ఎప్పుడైతే ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తానో దెన్ క్రియేట్ చేసిన వెంటనే ఆ బ్రాంచ్లోకి నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. సో, అది ఎలా అంటే ఇట్స్ ఏ గిట్ చెక్అవుట్ -b ఇన్ ద సెన్స్ బ్రాంచ్
ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ అని ఇచ్చాను. దెన్ ఎంటర్ చేస్తున్నాను. బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఐ షిఫ్టెడ్ టు ద బ్రాంచ్ కాల్డ్ అవినాష్. సో గిట్ చెక్అవుట్ -b అండ్ ద బ్రాంచ్ నేమ్. సో దట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ కమాండ్ ఎంటర్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనము ఆ బ్రాంచ్లోకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోవచ్చు ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో. ఓకేనా. గిట్ బ్రాంచ్ అంటే నొక్కంగానే మనకి ఏంటంటే ఏమేం బ్రాంచెస్ ఉన్నాయో చెప్పిద్ది. ఓకేనా. గిట్ బ్రాంచ్ అని టైప్ చేయగానే మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూపించింది. ఒకవేళ గిట్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలంటే గిట్ చెక్అవుట్ దెన్ ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. యూ విల్ బి షిఫ్టెడ్ అనమాట. ఒకవేళ ఎప్పుడైతే బ్రాంచ్ని క్రియేట్ చేస్తానో అప్పుడే నేను ఏంటంటే ఆ బ్రాంచ్లోకి క్రియేట్ చేసిన బ్రాంచ్లోకి షిఫ్ట్ అయిపోవాలి. అప్పుడు మనం గిట్ చెక్అవుట్ -b దెన్ ద బ్రాంచ్ నేమ్ అని ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి నేను చెప్తాను మీకు. సో క్రియేటింగ్ అండ్ స్విచ్చింగ్ ద బిట్వీన్ ద బ్రాంచెస్ చెప్పాను కదా. గిట్ బ్రాంచ్ నేను చెప్పాను కదా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, దెన్ ఆఫ్టర్ దట్ ఎలా డెలీట్ చేయాలో చెప్పాను. ఓకేనా. గిట్ బ్రాంచ్ నేమ్ దెన్ -d గిట్ బ్రాంచ్ -d దెన్ ద బ్రాంచ్ నేమ్. ఓకేనా. దెన్ ఒకవేళ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా ఆ క్రియేట్ చేసిన బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే గిట్ చెక్అవుట్ -b అని దెన్ బ్రాంచ్ నేమ్ ఇస్తే అప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైతే బ్రాంచ్ని క్రియేట్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ బ్రాంచ్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఒకవేళ ఏంటంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ షిఫ్ట్ అవ్వాలంటే వీ విల్ యూజ్ కమాండ్ కాల్ గిట్ చెక్అవుట్ అనమాట. ఓకే ఫైన్. నేను బ్రాంచెస్ అంటే ఏం చెప్పాను? బ్రాంచెస్ ఇన్ ద సెన్స్ వేర్ డెవలపర్స్ క్యాన్ వర్క్ ఇండిపెండెంట్లీ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని నొక్కుతాను. గిట్ బ్రాంచ్ దెన్ ఇప్పుడు నేను FETలో ఉన్నాను. ఓకేనా. ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ చేస్తాను ఈ కోడ్లో. లెట్స్ సే కాన్స్ట్. ఓకే. దెన్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు a-b. ఓకేనా. దెన్ console.log సబ్ అని ఇచ్చాను. దెన్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రాకింగ్ చేస్తాను. ఇప్పుడు నేను FET ఫ్యూచర్ బ్రాంచ్లో ఉన్నాను. ఓకేనా. ఇందాక దాకా ఆపరేషన్స్ అన్ని మెయిన్ బ్రాంచ్లో ఉండి చేశాను. ఇప్పుడు నేను షిఫ్ట్ అయ్యాను FETలోకి. దెన్ script.js. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తే కమిట్ చేస్తాను. కమిట్ -m లెట్స్ సే యాడెడ్ సబ్ట్రాక్షన్. ఓకేనా. అండ్ నేను ఎంటర్ చేశాను. ఫైన్. ఇప్పుడు ఈ గిట్లోకి ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. ఓకే. బ్రాంచెస్లోకి వెళ్తాను. ఇక్కడ నాకు ఒక బ్రాంచ్ చూపించింది. ఇప్పుడు నేను మళ్ళీ పుష్ చేయాలంటే గిట్ పుష్ అని టైప్ చేస్తాను. ఓకే ఫైన్. ఇక్కడ మళ్ళీ అగైన్ ఎర్రర్ వచ్చింది బికాస్ దట్ FET డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. టు ఎగ్జిస్ట్ నేనంటే అగైన్ క్రియేట్ చేసి దెన్ ఆ బ్రాంచ్లోకి పుష్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే FET బ్రాంచ్ అనేది ఇక్కడ లేదు. బ్రాంచెస్ చూసారా ఇక్కడ ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేసి FET అనేది క్రియేట్ చేసి దాంట్లోకి పంపిస్తాను. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఫైన్. ఇక్కడ 2 బ్రాంచెస్ అని వచ్చింది. ఇక్కడ నేను మెయిన్ బ్రాంచ్లో ఉన్నా. script.js ఫైల్ అనేది ఓపెన్ చేశాను. సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ లేదు నాకు. ఓకే ఫైన్. ఇప్పుడు నేను బ్రాంచ్ అనేది షిఫ్ట్ అవుతున్నా FETలోకి. FETలో ఉంది నాకు సబ్ట్రాక్షన్ అనేది, బట్ మెయిన్ బ్రాంచ్లో లేదు. ఓకేనా. సో దిస్ వాజ్ ద యూజింగ్ ద అంటే ఏంటంటే బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఇది అన్నమాట. ఓకేనా. బై యూజింగ్ ద బ్రాంచింగ్ కాన్సెప్ట్ వేర్ డెవలపర్స్ క్యాన్ ఇండిపెండెంట్లీ వర్క్. ఓకేనా. సో నేనేంటి FET బ్రాంచ్లోకి ఫస్ట్ షిఫ్ట్ అయ్యాను.
లెట్ మీ షో ఇట్ అవుట్. ఎఫ్ఈటి బ్రాంచ్లోకి షిఫ్ట్ అయ్యాను. దెన్ కొన్ని కోడ్ చేంజెస్ చేశాను. ఆఫ్టర్ దట్ నేనేంటి ట్రాకింగ్ చేసుకున్నాను, కమిట్స్ చేశాను, దెన్ పుష్ చేశాను. దేంట్లో ఏ బ్రాంచ్లోకి పుష్ చేశాను? ఎఫ్ఈటి బ్రాంచ్లోకి పుష్ చేశాను. ఓకేనా? ఎఫ్ఈటి బ్రాంచ్లో పుష్ చేశాను. సో ఇప్పుడు ఏవైతే ఎఫ్ఈటి బ్రాంచ్లో ఉన్నాయో అవన్నీ నా మెయిన్ బ్రాంచ్లోకి రావాలి. ఇక్కడ నేను మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తాను. చూడండి, ఇక్కడ మెయిన్ బ్రాంచ్లో లేదు. సో ఇప్పుడు నాకు మెయిన్ బ్రాంచ్లో కావాలంటే నేనేం చేస్తానంటే వీ యూజ్ ద కమాండ్ కాల్ గిట్ మర్జ్ అనమాట. ఓకేనా? సో దేంట్లోకి మర్జ్ చేయాలి? ఇక్కడ ఏవైతే ఫ్యూచర్స్లో ఉన్నదో ఫ్యూచర్స్లో ఉన్న కోడ్ని మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేయాలి. సో దేంట్లోకి మర్జ్ చేయాలనుకుంటాను దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి నేను. సో ఈ మెయిన్ బ్రాంచ్లోకి కావాలి కదా నా కోడ్ ఏదైతే ఫ్యూచర్స్లో ఉందో. సో దాంట్లోకి నేను షిఫ్ట్ అవుతున్నా. గిట్ చెక్అవుట్, దెన్ మెయిన్ బ్రాంచ్లోకి వచ్చాను. దెన్ గిట్ మర్జ్, దెన్ ఆఫ్టర్ దట్ ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. గిట్ MERG మర్జ్ FET. ఓకేనా? సో ఎంటర్ చేస్తున్నాను. చూసారా, ఏవైతే FET బ్రాంచ్లో ఉన్న చేంజెస్ ఉన్నాయో అవన్నీ నా మెయిన్ బ్రాంచ్లోకి వచ్చేసినాయి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వేర్ ఏంటంటే ఆ బ్రాంచెస్ అనేది మర్జ్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే ఒక బ్రాంచ్లో ఉన్న చేంజెస్ని ఇంకో బ్రాంచ్లోకి తెచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FETలో ఉన్న చేంజెస్ని మెయిన్ బ్రాంచ్లో కావాలనుకుంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? మెయిన్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వాలి. సో దట్ ఈ తర్వాత ఏం చేయాలి? గిట్ మర్జ్, దేన్ని మర్జ్ చేయాలనుకుంటున్నా? FETని కదా. సో FET అని టైప్ చేయాలి. ఓకేనా? మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే FET అనే బ్రాంచ్లో ఏమైనా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చేంజెస్ చేశాను, పుష్ చేశాను ఆ బ్రాంచ్లోకి, దెన్ ఆ బ్రాంచ్లో ఉన్న కోడ్ని నాకు మెయిన్ బ్రాంచ్లో కావాలి. ఎలా చేయాలంటే ఫస్ట్ నేను ఏ బ్రాంచ్లో కావాలో ఆ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవుతాను. సో గిట్ మెయిన్లో కావాలి కాబట్టి ఆ గిట్ చెక్అవుట్ మెయిన్లోకి టైప్ చేస్తాను. ఓకే, అప్పుడు నేను ఈ మెయిన్ బ్రాంచ్లోకి వచ్చేస్తాను. తర్వాత నేను ఏం చేయాలి? ఏదైతే మర్జ్ చేయాలనుకుంటున్నానో ఆ బ్రాంచ్ని మెన్షన్ చేయాలి. గిట్ మర్జ్ FET. సో దట్ ఏంటంటే మర్జ్ అయిపోతుంది కోడ్ అనమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా. లెట్ మీ గో టు గిట్ మర్జ్ అనేది అర్థమైంది కదా మీకు. గిట్ మర్జ్ అనేది నేను ఇప్పుడు దాకా మీకు ఏంటంటే లైక్ కమాండ్ యూజర్ ఫేస్లో యూజ్ చేసుకొని మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ బ్రాంచ్లో ఉన్నాను, దెన్ స్క్రిప్ట్ ఫైల్లోకి వెళ్ళాను. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ సింక్డ్. ఓకే, సో ఐ థింక్ గిట్ పుష్ చేస్తాను. ఏంటంటే మన లోకల్ రిపాజిటరీలోకి వచ్చింది, బట్ ఇక్కడ లేదు. సో దట్ పుష్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఎడిట్ ఫైల్. మర్జ్ అనేది GUI యూజ్ చేసుకుని ఎలా చేయాలో చెప్తాను. మర్జ్ A/B అని టైప్ చేశాను. A/B, దెన్ లెట్ మీ కమిట్ చేంజెస్. లెట్స్ సే యాడ్ ఏ మల్. ఓకే ఫైన్, కమిటెడ్ చేంజెస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ రిపాజిటరీలోకి వెళ్తే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఫ్యూచర్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవుతాను. నేను అక్కడ చేంజెస్ చేశాను, మెయిన్ బ్రాంచెస్లో చేంజెస్ చేశాను. ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు దిస్ బ్రాంచ్ ఈస్ 1 కమిట్ బిహైండ్ మెయిన్, అంటే మెయిన్ బ్రాంచ్లో ఒక కమిట్ ఎక్స్ట్రా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మర్జ్ అని అట్లా చెప్తుంది. ఓకేనా? లెట్ మీ సే సో దిస్ బ్రాంచ్ ఈస్ నాట్ ahead ఆఫ్ upstream main. ఓకే, నో న్యూ కమిట్స్ ఎట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ గిట్, ఓకేనా, ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ చేంజెస్ చేశాను కదా GUIలో. ఈ చేంజెస్ చేసినవి నా లోకల్ రిపాజిటరీలో కావాలంటే గిట్ పుల్ అనేది పుష్ చేయాలి.
చేసుకుంటా. సో దట్ ఇక్కడ చేంజెస్ వచ్చినాయి. దెన్ ఐ విల్ చెక్అవుట్ టు ఫ్యూచర్. ఓకే, నౌ గిట్ మర్జ్ మెయిన్. ఓకే, సో దట్ ఏంటంటే మెయిన్ దాంట్లో కమిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యూచర్ దాంట్లోకి వచ్చేస్తాయి. సో దట్ ఇప్పుడు గిట్ పుష్ అని టైప్ చేయగానే ఇక్కడ ఏవైతే కమిట్స్ ఉన్నాయో అవి ఫ్యూచర్ దాంట్లోకి పుష్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఈ మెసేజ్ పోతుంది చూడండి. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. బట్ ఇక్కడ కమిట్ వచ్చింది, బట్ స్టిల్ ఇట్ వాస్ షోయింగ్ దట్ మెసేజ్. ఓకే, యా ఇప్పుడు మెసేజ్ లేదు. లెట్ మీ గో టు ఫ్యూచర్. మేబీ సమ్ ఇట్ వాస్ షోయింగ్, బట్ యా ఇట్లా మనం ఏంటంటే మర్జ్ అనేది చేసుకుంటాము. దెన్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో దట్ వాస్ ద లాస్ట్ కాన్సెప్ట్. సి గిట్ మర్జ్ అనేది చెప్పాను కదా. సో గిట్ మర్జ్ అనేది ఎట్లా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ఎక్స్ప్లెయిన్. సి ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ ఏ కమిట్ చేశాడు, ఈ యూజర్ బి కమిట్ చేశాడు, ఫైన్ ఇక్కడ దాకా. ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ఏంటంటే ఈ మెయిన్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అయ్యాము, ఇక్కడ ఏదైతే యూజర్ బి చేశాడో కమిట్స్ అవన్నీ నేను మర్జ్ చేయాలనుకుంటున్నా ఈ బ్రాంచెస్ని. సో దట్ ఏంటంటే నేను మెయిన్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవుతాను. సో నేను ఎప్పుడైతే గిట్ మర్జ్ దెన్ ఫ్యూచర్ అని నొక్కుతానో అప్పుడు ఏంటంటే ఈ మొత్తం కమిట్స్ ఒక సింగిల్ కమిట్ లాగా అయిపోతుంది. ఒక సింగిల్ కమిట్ లాగా అయిపోయి దీంతో మర్జ్ అయిపోతుంది. ఓకేనా, ఒక సింగిల్ కమిట్ లాగా క్రియేట్ అయిపోయి ఈ 4 కమిట్స్ ఇలా సింగిల్ కమిట్ లాగా క్రియేట్ అయిపోయి సో దాట్ ఏంటంటే ఇక్కడ మర్జ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఉన్న మెయిన్ బ్రాంచ్లో ఇక్కడ కొన్ని ఏవైతే కమిట్స్ ఉన్నాయో అవి రీసెట్ చేయాలనుకుంటే నేను చేయలేను. ఓకేనా, రీసెట్ ఆ రివర్ట్ బ్యాక్ ఏమైనా చేయాలనుకుంటే చేయలేను. ఎందుకంటే ఇవన్నీ ఒక కమిట్ లాగా అయిపోయింది, సింగిల్ కమిట్ లాగా అయిపోయి ఇట్లా మర్జ్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనం గిట్ మర్జ్ అని యూస్ చేస్తామో ఇలా అవుతుంది అనమాట. ఇలా ఆల్ కమిట్స్ ఏంటంటే ఒక సింగిల్ బ్రాంచ్ లా క్రియేట్ అయిపోయి ఇట్లా మర్జ్ అయిపోతుంది. ఇంకో కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ రీబేస్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే కమిట్స్ ఉన్నాయో ఫ్యూచర్స్ దాంట్లో, సో అవన్నీ నేను మెయిన్ బ్రాంచ్తో మర్జ్ చేయాలనుకుంటున్నా. బై యూజింగ్ రీబేస్ ఏంటంటే నేను లెట్ మీ సెలెక్ట్ ఆల్ దీస్. సో నేను ఎప్పుడైతే రీబేస్ యూస్ చేసుకొని ఆ మర్జ్ చేశాను, సో లెట్ మీ సెలెక్ట్. సో నేను ఎప్పుడైతే రీబేస్ యూస్ చేసుకుని మర్జ్ చేసుకుంటానో నాకు అన్ని కమిట్స్ అనేది ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే మర్జ్ యూస్ చేస్తానో అప్పుడు ఏంటంటే నాకు ఒక సింగిల్ కమిట్ లా క్రియేట్ అయిపోయి ఇట్లా మర్జ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే రీబేస్ యూస్ చేస్తానో ఈ కమిట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఈ కమిట్స్ అన్నీ ఉంటాయి. సో దట్ నేను ఏంటంటే రివర్ట్ బ్యాక్ కానీ ఏమైనా చేసుకోవచ్చు, రివర్ట్ బ్యాక్ కానీ ఆర్ రీసెట్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. సో ఎక్కువ ఏంటంటే మర్జే యూస్ లైక్ రీబేస్ అనేది యూస్ చేస్తారు. యా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా లైక్ మర్జ్కి రీబేస్కి డిఫరెన్స్ ఏంటో. సో మర్జ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏవైతే ఫ్యూచర్ అనే బ్రాంచ్లో కొన్ని 4 కమిట్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే మర్జ్ అని యూస్ చేస్తామో ఈ 4 కమిట్స్ ఏంటంటే ఒక సింగిల్ కమిట్ లాగా కన్వర్ట్ అయిపోయి ఇట్ విల్ బి మర్జ్ విత్ మెయిన్ బ్రాంచ్ కమిట్స్ అనమాట. ఓకేనా, సో దట్ ఏంటంటే మనం ఈ కమిట్స్ హిస్టరీ అనేది చెక్ చేయలేము అనమాట. ఎందుకంటే ఈ 4 అనేది ఒక సింగిల్ కమిట్ లాగా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు రీబేస్, ఓకేనా, రీబేస్ కానీ యూస్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఏవైతే 4 కమిట్స్ ఉన్నాయో ఆ 4 కమిట్స్
ఈ మెయిన్ బ్రాంచ్ కమిట్స్తో జాయిన్ అవుతాయి అనమాట. ఓకేనా? సో దాట్ వీ కెన్ చెక్ ద హిస్టరీ అనమాట. ఓకేనా? సో మర్జ్కి రీబేస్కి డిఫరెన్స్ అదే అనమాట. ఓకే, సో అర్థమైంది కదా మర్జ్ అంటే ఏంటిది అండ్ రీబేస్ అంటే ఏంటో. సో మర్జ్ అంటే ఏం లేదు, మనం కమిట్స్ అనేవి ఆల్ కమిట్స్ అనేవి ఒక సింగిల్ కమిట్ లా కన్వర్ట్ అయిపోయి సో దట్ ఇట్ విల్ బి మర్జ్. దెన్ రీబేస్ ఏంటంటే సో ఎవ్రీ కమిట్ విల్ బి లైక్ కంబైన్డ్ విత్ ద మెయిన్ లైక్ ఏంటంటే ఏవైతే లైక్ కంబైన్ చేయాలనుకుంటున్నామో బ్రాంచ్తో ఆ బ్రాంచ్తో కంబైన్ అయిపోతుంది. రీబేస్లో ఏంటంటే అన్ని కమిట్స్ హిస్టరీ అనేది ట్రాక్ చేయొచ్చు, వెరాస్ మర్జ్లో మాత్రం మనం ట్రాక్ చేయలేము అనమాట. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది స్టాష్ అని. సో స్టాష్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఏ యూజర్ బి అన్నాడు. సో ఇప్పుడు యూజర్ ఏ ఏం చేశాడంటే గిట్ హబ్లోకి వెళ్ళి లైక్ మెయిన్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అయ్యి అండ్ యూజర్ బి ఏం చేస్తున్నాడంటే సైమల్టేనియస్గా మెయిన్ బ్రాంచ్లో ఉన్నాడు. గిట్ బ్రాంచ్ ఓకే మెయిన్ బ్రాంచ్లోనే ఉంది, సమ్ చేంజెస్ చేస్తున్నాడు ఈ ఫైల్లో. కాన్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని ఇక్కడ ఏబిసి అని రాశాడు. సంథింగ్ అలా వర్క్ చేసుకుంటున్నాడు అనమాట ఎవరు, యూజర్ ఏ. దెన్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సిడి. ఓకే లైక్ యా. ఇప్పుడు ఏంటంటే యూజర్ బి ఏం చేస్తున్నాడు, ఇట్లా రిపాజిటరీలోకి వెళ్ళి మెయిన్ బ్రాంచ్లోకి షిఫ్ట్ అయిపోయి కొన్ని కోడ్ అనేది చేంజెస్ చేస్తున్నారు. లెట్స్ ల్యాప్టాప్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్పి అని ఇట్లా చేంజెస్ చేసి చేంజెస్ అనేది సేవ్ చేశాడు. ఓకే ఫైన్, కమిట్స్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు యూజర్ బి ఏం చేశాడంటే యూజర్ ఏకి కాల్ చేసి నేను రిపాజిటరీలో మెయిన్ బ్రాంచ్లో స్క్రిప్ట్ అనే ఫోల్డర్లో కొన్ని చేంజెస్ చేశాను, ఒకసారి ఆ చేంజెస్ని ఒకసారి నువ్వు చూడు అన్నాడు. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ యూజర్ ఏ ఏం చేస్తున్నాడు, వర్క్ అనేది చేసుకుంటున్నాడు. తను వర్క్ ఇంకా అవ్వలేదు, కోడింగ్ ఇంకా టైప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి ఇంకా కమిట్ అనేది కొట్లాడి కదా, ఎందుకంటే తన వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే యూజర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు దాకా చేసిన వర్క్ ఏదైతే ఉందో అది టెంపరీగా సేవ్ చేసుకొని దెన్ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో అది పుల్ చేసుకొని చెక్ చేసుకుంటాడు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ టెంపరీగా స్టోర్ చేసిన దాన్ని రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. అర్థమైందా? మళ్ళీ చెప్తానండి. ఇక్కడ ఏదైతే టైప్ చేసామో కోడ్ అది టెంపరీగా సేవ్ చేసుకుంటాడు. దెన్ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో దెన్ అది ఏంటంటే ఇక్కడికి పుల్ చేసుకుంటాడు, సింక్ చేసుకుంటాడు. కోడ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే టెంపరీగా స్టోర్ చేస్తాడో అది అగైన్ రివర్ట్ బ్యాక్ తెచ్చుకుంటాడు. ఎలా అంటే లెట్ మీ టైప్ గిట్ స్టాష్. ఇక్కడ దీని వల్ల ఉపయోగం ఏంటంటే వర్క్ అనేది టెంపరీగా స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ 2 లైన్స్ అనేది ఇప్పుడు న్యూగా యాడ్ చేశాను కదా, ఈ 2 లైన్స్ అనేది టెంపరీగా స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఎంటర్ చేశానో లెట్ మీ థింక్ something happened. Okay, let me remove it and add something like const. Let's say first name abc then const last name is equals to something వచ్చాట్. ఓకేనా? సో ఇలా ఇచ్చాను. దెన్ గిట్ స్టాష్ అని ఇస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇందాక నా కోడ్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది. సో దట్ ఏంటంటే అది టెంపరీగా స్టోరేజ్ అవ్వలేదు, ఏంటంటే ఆల్రెడీ ఇట్ వాస్ కమిటెడ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ యాడ్ చేశానో అది ఏంటంటే టెంపరీగా స్టోర్ అయింది. దెన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న తెచ్చుకుంటాను గిట్ పుల్ అండ్ ఇక్కడ నాకు హెచ్పి అని వచ్చింది. దెన్ లెట్ మీ రిమూవ్ ఏంటంటే మర్జ్ చేయాలి, ఎందుకంటే అక్కడ చేంజెస్ ఇక్కడ చేంజెస్ అనేది మర్జ్ చేస్తేనే మనకి చూపించింది అనమాట. ఓకేనా? సో మర్జ్, కంప్లీట్ మర్జ్, సాల్వ్ మర్జ్. దెన్ ఏంటంటే ఇక్కడ మర్జ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను ఏంటంటే అగైన్ గిట్ స్టాష్ అప్లై అనేది టైప్ చేస్తున్నా. సో దట్ చూసారా
నా టెంపరరీ సేవ్డ్ వర్క్ అనేది వచ్చేసింది. దెన్ అగైన్ మర్జ్ చేస్తున్నాను. కంప్లీట్ మర్జ్. ఓకే, లెట్ మీ ప్రెస్ ఇట్ అగైన్. git stash. ఓకే, ఐ నీడ్ టు రిమూవ్ దిస్ లైన్స్. సో దట్ ఏంటంటే నేను ఏంటంటే టెంపరరీగా స్టోరేజ్ చేసింది ఇది కదా, దెన్ పుల్ చేసుకుంది ఏంటిది ఇది. సో ఇలా అనేది మనం తెచ్చుకోవచ్చు. టెంపరరీగా స్టోర్ చేసుకోవాలంటే గిట్ స్టాష్. ఓకే, టెంపరరీగా స్టోర్ చేసుకోవాలంటే గిట్ స్టాష్, దెన్ పుల్ చేసుకున్నా, సింక్ చేసుకున్నా, దెన్ టెంపరరీగా స్టోరేజ్ చేసుకుని రివర్ట్ బ్యాక్ చేసుకున్నా, గిట్ స్టాష్ అప్లై అనేది యూజ్ చేసుకొని. సో ఇలా మనం ఏంటంటే ఆపరేషన్స్ చేస్తాం. స్టాష్ అలా లైక్ స్టాష్ యూజ్ చేసుకొని టెంపరరీగా డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. లెట్ మీ సాల్వ్ మర్జ్, దెన్ కంప్లీట్ మర్జ్, కంప్లీట్ సో ఇలా వచ్చేసింది అనమాట. అర్థమైందా? సో మర్జ్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ ఏంటంటే బ్రాంచెస్ అనేది డిఫరెంట్, లైక్ ఏంటంటే ఇక్కడ కోడ్, ఇక్కడ ఉన్న ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్, ఈ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఏంటంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి, సో దట్ వీ నీడ్ టు ఏంటంటే మర్జ్ అనేది చేయాలి. సో దట్ ఏంటంటే ఈక్వల్గా ఉండిపోతుంది. ఇప్పుడు నేను లైక్ ఏంటంటే లైక్ గిట్ యాడ్ script.js, దెన్ గిట్ కమిట్ -m ఫైనల్ కోడ్, దెన్ ఎంటర్ చేస్తున్నాను, దెన్ గిట్ పుష్. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చింది. గిట్ స్టాష్ అర్థమైంది కదా. గిట్ స్టాష్ అంటే టెంపరరీగా వర్క్ అనేది స్టోర్ చేసుకొని, దెన్ ఆఫ్టర్ దట్ ఏమైనా పుల్ చేసుకోవాలనుకుంటే, సింక్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు మర్జ్. బికాస్ ఏంటంటే ఆ బ్రాంచ్ లైక్ లోకల్ రిపాజిటరీలో ఉన్న బ్రాంచ్ అండ్ మన రిపాజిటరీలో ఉన్న బ్రాంచ్ కోడ్ ఏంటంటే ఇక ఈక్వల్గా లేదు. ఈక్వల్గా ఉండాలంటే వీ విల్ లైక్ ఏంటంటే మర్జ్ చేయాలి. మర్జ్ చేసిన తర్వాత అగైన్ గిట్ స్టాష్, దెన్ అప్లై అని చేస్తే టెంపరరీగా స్టోరేజ్ అనేది వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు మర్జ్ ఇట్ అనమాట. ఓకేనా? సో ఇలా అనేది మనం స్టాష్ ఇట్లా చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. మనం ఏంటంటే బ్రాంచింగ్ నేమ్ కన్వెన్షన్ ఒకటి తెలుసుకోవాలి మీరు. సో గూగుల్లోకి వెళ్ళి లైక్ గిట్ బ్రాంచ్ నేమ్ కన్వెన్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఎలా గిట్ బ్రాంచింగ్ నేమ్ అనేది ఇవ్వాలో, లెట్ మీ గో టు హియర్. సో ఇట్లా అనేది నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇస్తాము. ఒకసారి రీడ్ చేయండి. ఓకేనా? సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ డీటెయిల్లీ. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.